పుట్నాల పొడి కూర ఎట్లా చేయాలో చూద్దాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో మన కూరకు ఎంత కూర చేసుకుంటున్నామో దానికి అవసరమైనంత నూనె వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. అందులో ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఇవి వేగే వరకు చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలి. కూరకి ఎంత ఉప్పు అవసరమో అంత వేసుకోవాలి. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు దీనికి. ఇంత తొందరగా అవుతుంది, ఇది ఎట్లుంటుందో అని అనుకోకండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా అవుతుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత బరకగా పొడి చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని వేసి చక్కగా కలుపుకోవాలి. 1 నిమిషం కాకముందే ఈ కూర పూర్తవుతుంది. పుట్నాల పొడి వేగి కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు మనం కూరను దించేసుకోవడమే. కూర చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. ఏమంటారు?